హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకేమని చెప్తున్నారు అంటే, మనందరి మీద కూడా ఆయన తన సన్నిధి కాంతిని ఉదయింపజేస్తారు అని చెప్తున్నారు. అలాగే మనము సంతోషకరంగా, ఆనందకరంగా, సమాధానంతో జీవించేలా చేస్తారు అని తెలియపరుస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా క్లెయిమ్ చేయాలి. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం పొందుకునేలా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మనకి ఇచ్చిన వాగ్దానం అనేది ఎంతో ముఖ్యమైనది. అలాగే ఆ వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా క్లెయిమ్ చేస్తూ ముందుకు సాగాలి. మనము ఆయన యొక్క సన్నిధి నుంచి ఆయన ఉదయకాంతిని పొందుకుంటున్నాం అంటే, ఆయన వెలుగును పొందుకుంటున్నాము అంటే, మనకు జీవితంలో ఇంకా చీకటి అనేది ఉండదు. చీకటి అనేది ఉండదు అంటే ప్రాబ్లమ్స్ అనేవి కనిపించవు మనకు. సో దేవుడైన యేసు ప్రభువారు అలా చేస్తారు. మనము ఎలాంటి ప్రాబ్లమ్ అయినా కానీ ఎప్పుడు కూడా అది ఆయన సన్నిధి కాంతిలో, ఆయన ఉదయం వెలుగులో, అంటే ఎంతో గొప్ప వెలుగులో మన ప్రాబ్లమ్స్ అన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క దానికి తప్పించుకునే మార్గం అనేది దేవుడైన యేసు ప్రభువారు ఆయన కాంతి ద్వారా చూపిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఎప్పుడు కూడా సమాధానకరంగా, ఆనందకరంగా జీవించేలా చేస్తారు దేవుడైన యేసు ప్రభువారు. కాబట్టి తప్పకుండా ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసు నామంలో మేము ఈ వాగ్దానాన్ని తప్పకుండా క్లెయిమ్ చేస్తున్నాం తండ్రి. ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ఈ ఉదయకాంతి యొక్క వెలుగు ద్వారా మేము ఖచ్చితంగా మా ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకోగలము. మీరు మాకు ఖచ్చితంగా తప్పించుకునే మార్గాన్ని చూపిస్తున్నారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అలాగే మేము ఎప్పుడు కూడా సమాధానకరంగా, ఆనందకరంగా ఈ భూమిపైన జీవించగలము. ఎందుకంటే మీ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా మా మీద ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని సంతోషకరంగా, ఆనందకరంగా జీవించేలా ఆశీర్వదిస్తున్నారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్నే తమ నిజ రక్షకులుగా అంగీకరించి మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.